రేపు ఓపెనింగ్ సెరమనీ చాలా పెద్ద స్థాయిలో ఒక గ్రాండ్ ఓపెనింగ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి తగిన విధంగా నిర్వహించడం జరుగుతుంది. మరి యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు వస్తానని ఇప్పటికే చెప్పడం జరిగింది. అనేక కల్చరల్ ఈవెంట్స్, అదేవిధంగా మరి లేజర్ షో, అదేవిధంగా డ్రోన్ షో, అలాగే అనేక ఆసక్తికరమైన కార్యక్రమాలతో రేపు ఇనాగరేషన్ జరగబోతుంది. మిమ్మల్ని అందరినీ కూడా ఆ కార్యక్రమానికి కూడా ఆహ్వానిస్తున్నాం. పెద్ద ఎత్తున క్రికెట్ ఎంతూజియాస్ట్ అందరూ కూడా రేపు రావాలని ప్రత్యేకంగా మీ ద్వారా కోరుకోవటం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈసారి ప్రముఖ సినీ హీరో విక్టరీ వెంకటేష్ గారు ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండటానికి అంగీకరించారు. వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారు క్రికెట్ ఎంతూజియాస్ట్, క్రికెట్ ఫ్యాన్. ఈ విధంగా ఆంధ్ర క్రికెట్ని ముందుకు తీసుకెళ్ళటానికి వారు ముందుకు వచ్చినందుకు మరొకసారి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అన్ని విధాల ఆంధ్ర క్రికెట్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఆంధ్ర ప్రీమియర్ లీగు ఒక ప్రముఖ పాత్ర పోషించబోతుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. గతం కన్నా ప్లేయర్స్ని పూల్ని పెద్ద ఎత్తున పెంచడం జరిగింది. 500 పైగా పూల్ పెంచడం జరిగింది. మరి ఆ విధంగానే ఫ్రాంచైజీలు కూడా ముందుకొచ్చి ఎక్కువ చెల్లించి వాళ్ళందరినీ కూడా తీసుకోవటం జరిగింది. అదేవిధంగా యూత్ని, యంగ్ క్రికెటర్స్ని ప్రోత్సహించడానికి అండర్-16 వాళ్ళని కూడా ఈసారి స్టేట్ లెవెల్ ఆడిన వారిని ఆక్షన్లో పెట్టడం జరిగింది. కొంతమందిని ఫ్రాంచైజీస్ తీసుకున్నారు కూడా. అదేవిధంగా మరి అండర్-19 ప్లేయర్స్ని ఇద్దరిని టీముకు చప్పున కంపల్సరీగా మ్యాండేటరీగా తీసుకునే విధంగా పెట్టడం జరిగింది. అలాగే ప్లేయర్స్కి ప్రోత్సహించడానికి ప్రైజ్ మనీ పెద్ద ఎత్తున గతంలో కన్నా పెంచడం జరిగింది. ఏపీఎల్ విన్నర్కి 35 లక్షలు ఫిక్స్ చేయటం జరిగింది. అదేవిధంగా రన్నర్స్అప్కి 20 లక్షలు పెట్టడం జరిగింది. ఈ విధంగా ప్లేయర్స్ని ప్రోత్సహించడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవటం జరుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం, ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ ఏదైతే గతంలో 15 మ్యాచెస్ ఉండేవో, ప్లేయర్స్ ప్రతిభని వాళ్ళు నిరూపించుకోవటానికి ఆ 15 మ్యాచ్ల నుంచి 21 మ్యాచ్లకి పెంచడం జరిగింది. 21 మ్యాచ్ల్లో వాళ్ళు ఇంకా పై స్థాయికి ఆడే విధంగా, సెలక్షన్కి గురయ్యే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఐపీఎల్ ఉందో, ఐపీఎల్కి సంబంధించి కూడా టాలెంట్ స్కౌట్ టీం ఏదైతే ఉందో వాళ్ళ టీంకి ఎంపిక చేసుకోవడానికి వాళ్ళ నుంచి వాళ్ళ ప్రతినిధులను కూడా ఆహ్వానించడం జరిగింది. ఇప్పటికే 6 ఐపీఎల్ టీమ్స్ ముందుకొచ్చి మా ప్రతినిధులు మ్యాచ్లకు వస్తారు, మీ మ్యాచ్లు చూసి మాకు నచ్చిన వాళ్ళని మేము ఎంపిక చేసుకోవటానికి అవకాశం ఉండే విధంగా రావటం జరుగుద్దని విషయం కూడా తెలిపారు. చాలా సంతోషదాయకమైన విషయం. అదేవిధంగా ఒక ప్రొఫెషనల్ సెటప్లో క్రికెట్ నడపాలన్న ఆలోచనతో ఈసారి డిఆర్ఎస్ సిస్టమ్ ఏదైతే ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ఇంకా ఇతర ముఖ్యమైన మ్యాచెస్లో డిఆర్ఎస్ సిస్టమ్ ఏదైతే అమలవుతుందో అది ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఈసారి డిఆర్ఎస్ సిస్టమ్ కూడా తేవటం జరుగుతుంది. కాబట్టి ఏమాత్రం డిసిషన్స్లో, కీలక ఎంపైరింగ్ డిసిషన్స్లో
తప్పు జరగకుండా ఈ డిఆర్ఎస్ సిస్టమ్ ఎంతో తోడ్పడుతుందనే విషయం మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈసారి ఈ 4వ ఎడిషన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహించడానికి అన్ని విధాల ఏర్పాట్లు చేయటం జరిగిందని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఈరోజు క్యాప్టెన్స్ అందరూ కూడా క్యాప్టెన్స్తో పాటు ఏదైతే ట్రోఫీ ఉందో ఆ ట్రోఫీ కూడా రిలీజ్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా మరి ట్రెజరర్ గారు ఈరోజు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ను కూడా వారు ఇప్పుడు విడుదల చేస్తారు. కాబట్టి ఒక మంచి ఫెస్టివ్ వాతావరణంలోని ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహించడానికి ఏర్పాటు చేయటం జరిగింది. అందరూ పెద్ద ఎత్తున పబ్లిక్ అందరూ రావాలి, ఈ మ్యాచ్లు చూడాలి, ప్లేయర్స్ని ప్రోత్సహించాలి అని వాళ్ళందరినీ కూడా మీ ద్వారా ఆహ్వానించడం జరుగుతుంది. మీరందరూ కూడా మంచి కవరేజ్ ఇచ్చి ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ని 4వ ఎడిషన్ దాన్ని విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అంటే ఒకటండి, ఇది ఒక పార్ట్నర్షిప్. ఫ్రాంచైజ్ మోడల్లో ఏ టోర్నమెంట్ కండక్ట్ చేసినా ఇది ఒక పార్ట్నర్షిప్. ఆర్గనైజర్స్ తరపున ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అవనండి, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అవనండి, అదేవిధంగా ఫ్రాంచైజీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాకు ఒక పార్ట్నర్షిప్తోని క్రికెట్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తోడ్పడుతుందని మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి మీరు అన్నట్లుగా 7వ టీం ఈసారిని ఇంట్రడ్యూస్ చేయటం అవనండి, లేకపోతే 15 మ్యాచ్ల నుంచి 21 మ్యాచ్లు చేయటం అవనండి, ఇవన్నీ కూడా క్రికెట్ ఎక్కువ ఆడాలి, క్రికెట్ ప్లేయర్స్ ఎక్కువ పాల్గొనాలి, తద్వారా వాళ్ళు రేపు ఇండియా నేషనల్ లెవెల్లో ఇండియన్ టీంకి ఆడటం కానీ లేకపోతే ఐపీఎల్ మ్యాచెస్ ఆడటం కానీ వాళ్ళకి ఒక అవకాశం కల్పించాలనే ఆలోచనతో ఈ చర్యలన్నీ కూడా తీసుకోవటం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఒక ఐపీఎల్కి ఈరోజు ఏదైతే ప్రపంచ స్థాయిలోని ఐపీఎల్ బ్రాండ్ వాల్యూకి గుర్తింపు వచ్చిందో ఏపీఎల్ బ్రాండ్ని కూడా అంత పెద్ద స్థాయిలో తీసుకెళ్లే విధంగా ప్రథమంగా ఏదైతే అన్ని స్టేట్ ప్రీమియర్ లీగ్స్ ఉన్నాయో వాటిల్లో ప్రథమ స్థానం ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి ఉండే విధంగా కృషి చేయటం జరుగుతుంది. ప్రత్యేకంగా ఫ్రీ యాక్సెస్ ఇవ్వటం జరిగిందండి. ఎందుకంటే అందరూ వచ్చి చూడాలి, మన ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయాలని ఫ్రీ యాక్సెస్ ఇవ్వటం జరిగింది. ప్రత్యేకంగా ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు క్రికెట్ మీద ఆసక్తి పెంచాలన్న ఆలోచనతో స్టూడెంట్స్కి ఇన్స్టిట్యూషన్స్ అందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఫ్రీ యాక్సెస్ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా ఇస్తామని ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళకు సంబంధించి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరుగుతుంది. వారందరికీ కూడా గేట్ 15 నుంచి ఎంట్రీ, స్టేడియంలోకి ఎంట్రీ గేట్ 15 నుంచి ఇవ్వటం జరుగుతుంది. ఆ స్టాండ్ ఎం స్టాండ్ అండి. సో ఎం స్టాండ్లో వాళ్ళందరినీ కూడా కూర్చోపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మనకి వైజాగ్లో అనేక పరిశ్రమలు ఉన్నాయి, వారందరికీ కూడా మరి కష్టపడి పనిచేసిన తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్గా ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఉంటుందన్న ఆలోచనతో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరుగుతుంది. వారందరూ కూడా వచ్చి మ్యాచెస్ ఫ్రీ యాక్సెస్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఈ మ్యాచెస్ చూడటానికి అవకాశం కల్పిస్తున్నామని మనం చేస్తాం. ఈ సీజన్ అంతా వైజాగ్లోనే నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ సీజన్కి ఇతర జాగాల్లో కూడా అట్లీస్ట్ ఒక 3 సెంటర్లో నడిపే ఆలోచన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఉందండి. ఈసారి ప్రథమంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా సోనీ ఛానల్లో, సోనీ ఇంగ్లీష్లోనే, సోనీ 4లో ఇంగ్లీష్ అండి, అదేవిధంగా సోనీ 5లో తెలుగు అండి. ఇది ఈ 2 ఛానల్స్ కూడా లైవ్ టెలికాస్ట్ చేస్తుంది. అదేవిధంగా ఓటీటీ ప్లాట్ఫామ్లోని ఫ్యాన్ కోడ్ లైవ్ టెలికాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. 75 హోర్డింగ్స్ ఆల్ ఓవర్ ఆంధ్ర అండ్ హైదరాబాద్, ప్లస్ 20 digital, plus main airports, all covered for last 2 days.
అండ్ ఇవాళ ఒక 300 ఆటోస్ బ్రాండింగ్ మీకు వైజాగ్లో కనిపిస్తాయి. ప్లస్ ఫ్రాంచైజీ హోర్డింగ్ క్యాంపెయిన్ ఇస్ అబౌట్ అనదర్ 30-40. సో అండ్ ఇవాళ మనము ఇప్పుడు సార్ సాంగ్ లాంచ్ చేస్తారు 8:30 ఆ టైం ఉంటే. సో యూట్యూబ్లో మన ఒఫిషియల్ సాంగ్ కూడా ఇవాళ అయిపోయింది. సార్ ఇప్పుడు మన కోసం లాంచ్ చేస్తారు. All social media influencers of AP throughout state, they have taken this up very seriously. So you can see last 1 week how they are promoting APA. So a platform manam sir angattu balance again a platform kuda manamu we are not there. We are also running a lot of campaigning in television, local television channels also. That also you may have noticed. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.